నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి 12వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ వావిలేటిపాడు గ్రామంలో శుక్రవారం నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిలతో కలిసి అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మీరు వదిలేండి. ఉండరుగా పిచ్చి బాబు. హలో आता అక్కడ మొదన్న వేణన్న యాడికి వెళ్తున్నాం మొదన్న ఈనాటి శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు జయవర్ధన్ గారికి, ఈనాటి ముఖ్య అతిథులు సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, నగర మేయర్ స్రవంతి గారికి, ఇంకా వేదిక పైనున్న నాయకులకు, పెద్దలకు, ఇక్కడకు విచ్చేసిన ఈ ప్రాంత నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ముఖ్యంగా గమనించాల్సింది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే జరుగుతున్నాయి, అభివృద్ధి జరగడం లేదని దొంగ ప్రచారాలు అపోజిషన్ వాళ్ళు చేయడం మంచి పద్ధతి కాదని, ఇప్పుడు మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. గ్రామాల్లో సచివాలయాలు నిర్మించుకున్నాం. ఇట్లా గ్రామాలకు కావాల్సిన అన్ని బిల్డింగులు కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు రోడ్లు వేసుకుంటూ ఉన్నాం, రైళ్లు దోకుంటూ ఉన్నాం, ఎక్కడ అవసరమైతే అక్కడ పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాం. గతంలో లేఅవుట్లు వేసిన వాళ్ళు గీతలు గీసి అమ్మేసినందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రిక్ట్ గా కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఎవరైతే లేఅవుట్లలో రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైన్లు తవ్వరో ఆ లేఅవుట్లో పర్మిషన్లు ఇవ్వద్దు అని చెప్పాం. దానికి అంగీకరించడం కూడా జరిగింది. ఇప్పుడు వేసే లేఅవుట్లన్నింటిలో కూడా సిమెంట్ రోడ్లు, అన్ని వస్తువులు కూడా కల్పిస్తూ ఉన్నారు. గతంలో కల్పించనందువల్ల ఈ శివారు ప్రాంతాల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి కొనేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఎక్కడైతే అన్ని వస్తువులు ఉన్నాయో వస్తువులు కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది. వస్తువులు లేని దగ్గర కొంటే పర్మిషన్లు కూడా రావు. మళ్ళా మా చుట్టూ తిరుగుతారు, మాకు పర్మిషన్లు ఇప్పించండి, మళ్ళా మాకు రోడ్డు వేయండి అంటూ. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ 12వ డివిజన్కి దగ్గర 3.5 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే విజయ్ కుమార్ రెడ్డి ఇంకా కొంత అవసరం అన్నాడు. మా పార్లమెంట్ నిధుల నుంచి కూడా 50 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేశాం. అవి కూడా పనులు త్వరలో మొదలవుతాయి. ఇట్లా ఎక్కడ వీలుంటే ఆ నుంచి అంతా కూడా నిధులు తీసుకొచ్చి
ఈ నెల్లూరు రూరల్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసేదానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. నేను గతంలో మన రైతులకు తగిన విధంగా వాళ్ళకి ఈ అమౌంట్ ఇప్పించి, అదేవిధంగా ఎక్కడ కూడా చిన్న తకరారు లేకుండా అన్ని ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఎక్కడన్నా ప్రాజెక్ట్ వస్తే అనేక విధాల తకరారులు వస్తూ ఉంటాయి. అలాంటి ఏమీ లేకుండా ఆ రోజు చేయడం వల్లనే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. మన నెల్లూరుకు తూర్పు నుండే ప్రాంతం, పడమర నుండే ప్రాంతం అంతా కూడా 2-3 కోట్లు అయిందంటే 2-3 లక్షలు కూడా లేదు ఆ రోజు ఎకరా. అలాంటిది ఈరోజు కొన్ని దగ్గర 4 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు పెరిగిందంటే దానికి కారణం కేవలం మన నెల్లూరు జిల్లాలో జరిగిన ఇండస్ట్రియల్ అభివృద్ధి. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందనేది కూడా గమనించాలి. రాజశేఖర్ రెడ్డి గారు మేము ఏది అడిగినా కూడా ఆయన ఉదారంగా చూస్తూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లలో డబ్బు పడినందువల్ల మధ్యవర్తుల ప్రమేయం లేదు, ఎవరికి 1 రూపాయి ఇవ్వాల్సిన ప్రమేయం లేదు. అదేవిధంగా నేను వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు చాలా వరకు రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. మీరంతా కూడా చూస్తున్నారు. ప్రతి దగ్గర ఒక దగ్గర ఎక్కువ తక్కువ అని లేకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే మేము ఈ గడప గడప ప్రోగ్రాంలో శాంక్షన్స్ తీసుకొస్తే వేసేదానికి రోడ్లు లేవు. టౌన్లో అన్నీ పూర్తి అయిపోయి ఉన్నాయి. ఓన్లీ శివారు ప్రాంతంలో మాత్రమే కొన్ని రోడ్లు మిగిలి ఉన్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున ఈ రాబోయే 2 నెలల్లో కూడా వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక 60 కోట్లు తీసుకొచ్చాను. ఈ 2 నెలల్లో 60 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మన ప్రాంతాన్ని ఒక గుర్తింపు కలిగిన ప్రాంతంగా, నంబర్ 1 ప్రాంతంగా, ఎందుకంటే రోజుకి అభివృద్ధి చెందే ప్రాంతం మన నెల్లూరు రూరల్. టౌన్కి ఆ పరిస్థితి ఉండదు. ఇది రోజు పెరుగుతూ ఉంటుంది. రోజు అవసరాలు పెరుగుతాయి. మంచినీటి అవసరాలు, రోడ్లు, డ్రైన్లు, ఇతర అవసరాలన్నీ కూడా ఈ పెరుగుదల వల్ల ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అందరూ కూడా ఒకసారి గమనించాలి. ప్రశాంతమైన వాతావరణంలో మీరందరూ కూడా ఉండాలనుకుంటే మీరు మంచి వ్యక్తులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు కల్లబొల్లి మాటలు చెప్పి తిరుగుతూ ఉంటారు, ఎలక్షన్ అప్పుడు గుర్తొస్తారు. అందుకని అందరినీ ఊళ్ళ మీదకి పంపించి తిప్పడం జరుగుతుంది. నేను 25 ఏళ్లలో ఎవరిని కూడా ఊళ్ళ మీద తిప్పిన పరిస్థితి లేదు. మీకు నమ్మకం ఉంటే నన్ను ఎన్నుకుంటే తిరిగి మీకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నన్ను కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. సోదరుడు జయవర్ధన్ గారికి, పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, 12వ వార్డు కార్పొరేటర్ అదేవిధంగా మేయర్ అయినటువంటి మా సోదరి స్రవంతి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, 12వ వార్డు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రాంతాల్లో రోడ్లు వేయాలి, కాలువలు కట్టాలి అనేటటువంటి ఆలోచన దాదాపు 4 సంవత్సరాల గత పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర రాలా. మాటలు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రాజకీయాలకు ప్రాముఖ్యత ఇచ్చి గ్రామాలను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్ని చూసాం. ఈరోజు వాళ్ళు స్వలాభాన్ని చూసుకొని పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కేవలం 8 నెలల కాలంలో పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతనిచ్చి మన రూరల్ ఇన్ఛార్జిగా పంపించిన తర్వాత 150 కోట్ల రూపాయలతో వివిధ గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా ఈ శివారు ప్రాంతాలైనటువంటి మన వార్డ్స్లో అన్నిట్లో కూడా ఆయన అందరినీ కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎక్కడ మనం ఏమి చేయగలం అనేది చూసుకున్న తర్వాతనే స్థానిక నాయకులందరి సహకారంతో వారు అడిగిన నిధులు ఈరోజు రోడ్లకు కావచ్చు, సైడ్ డ్రైన్స్ కావచ్చు ఏర్పాటు చేయడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు, మా ప్రీతమ నాయకులు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, మన స్థానిక నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వేణన్న గారికి, ఏఎంసీ చైర్మన్ కోటిరెడ్డి గారికి, హరిబాబు యాదవ్ గారికి, ఆర్ఎస్ఆర్ గారికి, హోరియా గారికి, పద్మావతి గారికి, వెంకయ్య గారికి,
రామరెడ్డి గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ, మధురెడ్డి గారికి, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ లేఅవుట్లో చాలా రోజుల నుంచి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఉండే పరిస్థితే లేదు. కానీ మేము ప్రయత్నించాం, కానీ అవి జరగలేదు. కానీ ఈ రోజు మాత్రం మన రూరల్కి ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు లక్షల్లో కాదు కోట్లలో అభివృద్ధి చేస్తూ ప్రజలకి ఏవైతే డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు. బలహీన వర్గాల ఆశ జ్యోతి, ప్రజా నాయకులు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు పూజ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, మరొక ముఖ్య అతిథి సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా నగర మేయర్ నా సోదరి స్రవంతి జయవర్ధన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకు, పెద్దలకు అందరికీ, అదేవిధంగా విజయ డైరీ చైర్మన్ కొండేటి రంగారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 12వ డివిజన్ పెద్దలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతాబంధనాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, పెద్దలందరూ చెప్పారు, గత 8 నెలల కాలంలో చూస్తున్నటువంటి మన రూరల్ నియోజకవర్గం, దానికి ముందు 4 సంవత్సరాల్లో మనం చూసినటువంటి నియోజకవర్గాన్ని చూస్తే, గతంలో పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 2019కు ముందు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు వేశారు. ఆ రోడ్లు తప్పితే ఈ రోజుకి ఇంతవరకు ఒక తట్టడు మట్టి కూడా వేసిన పరిస్థితి లేదు. అవి మనం ఆలోచించాలి. అంతేకాకుండా ఈ రూరల్ నియోజకవర్గంలో ఈ 8 నెలల కాలంలో క్రైమ్ రేట్ తగ్గింది. ఎక్కడ వివాదాలు కానీ గొడవలు కానీ కేసులు కానీ లేవు. జయవర్ధన్ గారికి, ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు రూరల్ ఇన్ఛార్జి మాదయం శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు పెద్దలు ఎన్డీసీ మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, సోదరి నెల్లూరు నగర మేయర్ స్రవంతి జయవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏఎన్సీ చైర్మన్ పేనేటి కోటేశ్వర రెడ్డి గారికి, రాష్ట్ర బీసీ కార్యదర్శి హరిబాబు యాదవ్ గారికి, మరొక రాష్ట్ర బీసీ మహిళా కార్యదర్శి పద్మజ యాదవ్ గారికి, కోర్పొరేషన్ కార్పొరేటర్ సోదరి మబినా గారికి, అదేవిధంగా ఇక్కడ స్థానిక పెద్దలు మొదన్న గారు, శేషారెడ్డి గారు, అదేవిధంగా కస్టమర్ ఇన్ఛార్జి రామరెడ్డి గారు, మాస్టర్ శ్రీనివాసు గారు, అదేవిధంగా కొండేటి రంగారెడ్డి గారు, ప్రార్థన గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోదరు సోదరులు, పత్రికా విలేకరులు, మీడియా వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జయవర్ధన్ గారికి, ఈరోజు ఈ 12వ డివిజన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన అభివృద్ధికి ప్రదాత అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ విజయ అన్న గారికి, అదేవిధంగా కోటేశ్వర రెడ్డి అన్నకి, హరియాదవ్ అన్నకి, స్వర్ణవేంక అన్నకి, సునీల్ రెడ్డి గారికి, ఆర్ఎస్ఆర్ గారికి, సోదరి పద్మజ యాదవ్ గారికి, ముఖ్యంగా ఈ డివిజన్ కార్పొరేటర్ మేయర్ అయినటువంటి శ్రవంతి జయవర్ధన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకి, స్థానికులకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ, మీరందరూ ఇక్కడ గమనించవచ్చు, గత ప్రభుత్వంలో మీ డివిజన్ ఎంతవరకు అభివృద్ధిని నోచుకుంది, అదేవిధంగా మన శాసనసభ్యులు మనల్ని వదిలి తెలుగుదేశం పార్టీకి వెళ్ళక ముందు ఎంతవరకు అభివృద్ధి జరిగింది మీ అందరికీ బాగా తెలుసు. మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అన్న చెప్పినట్టు 8 నెలల క్రితం రూరల్ ఇన్ఛార్జిగా అప్పచెప్పిన తర్వాత ఎంత అభివృద్ధి చోటు చేసుకునింది అనేది మనమందరం సాక్ష్యం. దానికి
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.